శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వారి గురించి అండి. బయటకు చాలా సింపుల్గా కనిపించే ఈ యొక్క కన్యా రాశి వారు లోపల ఎంత లోతుగా ఆలోచిస్తారో మీకు తెలుసా? ఎందుకు వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తారు? ఎందుకు చాలామంది వీరిని పర్ఫెక్షనిస్టులు అనుకుంటారు? ఎందుకు వీరు ఇతరుల సమస్యలను సాల్వ్ చేస్తూ తమ మనసులోని బాధలను మాత్రం దాచిపెడుతూ ఉంటారు? ఎందుకు కన్యా రాశి వారు ఒకసారి నమ్మితే కనుక ప్రాణం పెట్టి నిలబడే వ్యక్తిత్వం కలవారు, కానీ ఒకసారి దెబ్బతింటే పూర్తిగా దూరం కూడా అయిపోతారండి ఆ వ్యక్తుల నుండి, ఆ పరిస్థితుల నుండి కూడా. ఈ వీడియోలో కన్యా రాశి వారి అసలు స్వభావం, బలాలు, బలహీనతలు, కెరీర్, డబ్బు, ప్రేమ, వివాహం, ఫ్రెండ్షిప్, అదృష్టం, జాగ్రత్తలు మరియు రెమెడీస్ అంటే పరిహారాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి. మీ ఇంట్లో కనుక కన్యా రాశి వారు ఉన్నా, మీ యొక్క జీవిత భాగస్వామి కన్యా రాశి వారు అయినా, లేదా మీరే స్వయంగా కన్యా రాశి వారు అయినా, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడగలరు. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశి అనేది సహజ చక్రంలో 6వ రాశి అండి. బుధుడు అంటే బుద్ధి, విశ్లేషణ, మాట అంటే కమ్యూనికేషన్, గమనించటము, లెక్క, ఒక పద్ధతి మరియు కమ్యూనికేషన్ ఇండికేట్ చేస్తారు. ఈయన నర్వస్ సిస్టమ్ కూడా ఆయన ఇండికేట్ చేస్తాడు. అందుకే కన్యా రాశి వారు చాలా తెలివైన వారండి. ఇది ద్విస్వభావ రాశి కూడా బాగా పరిశీలన చేస్తూ ఉంటారు మరియు మాటలలో క్లారిటీగా ఉన్నవారిగా చెప్పబడతారు. కన్యా రాశి అసలు వ్యక్తిత్వం చెప్పాలి అంటే, వాళ్ళు చూసే కోణం మిగతా వాళ్ళు చూడలేరు. ఎందుకంటే వీరికి ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళాలని దృష్టి బాగా ఉంటుందండి. మిగతా వారందరూ కూడా ఏదైనా ఒక పెద్ద ఫిగర్, ఒక చిత్రం కనుక చూస్తే, వీరు కన్యా రాశి వారు ఏంటంటే అందులో ఏదైనా తప్పు ఉంటే వెంటనే పసిగట్టేస్తారు, గమనిస్తారు. ఇతరులు మాట్లాడిన మాట వింటే వీరు ఆ మాట వెనుక ఉద్దేశాన్ని కూడా వెంటనే పట్టేస్తారండి. చాలా సందర్భాల్లో కన్యా రాశి వారు అనలిటికల్ మైండ్ కలిగిన వారని చెప్పవచ్చు. సమస్య ఎంత పెద్దదైనా సరే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి పరిష్కారం కనుక్కోవాలని చూస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు. ఈ ఒక్క లక్షణం వల్లనే వీరు ఒక కుటుంబంలో, ఒక ఆఫీస్లో అయితేనేమి, ఒక టీంలో, ఏదైనా ఒక బాండేజ్ బంధంలో కూడా సైలెంట్ ప్రాబ్లమ్ సాల్వర్గా మారిపోతూ ఉంటారండి. వీరు చాలాసార్లు బయటికి శాంతంగా, కూల్గా కనిపిస్తారు. ద్వితీయం అంటే ఫేసు, ద్వితీయం అంటే మాట, ద్వితీయం అంటే ఫుడ్, కాబట్టి అన్నిటికీ కలిపి సుక్కుడు అయ్యారు. కానీ లోపల మాత్రం భావోద్వేగాలు, ఆలోచనలు, సందేహాలు, విశ్లేషణలు, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు తిరుగుతూ ఉంటాయండి వీరి మధ్యలో. కన్యా రాశి వారు చెప్పాలంటే ఓవర్ యాక్టివ్ మైండ్ వల్ల కొంత వర్రీ, కొంత యాంగ్జైటీ, కొంత స్ట్రెస్ కూడా వచ్చే అవకాశం ఉంది వీరికి. కన్యా రాశి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే వారు బయట చూపించేది ఒకటైతే లోపల అనుభవించేది ఇంకొకటి అన్నమాట. పర్ఫెక్షనిజం అనేది కన్యా రాశి వారికి అసలు వరమా లేక శాపమా అని చెప్పాలంటే, కన్యా రాశి అంటేనే చాలామంది గుర్తు వచ్చేది పర్ఫెక్షనిజం. పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారండి. వీరు ఏ పని చేసినా సరే సరిగ్గా చేయాలనుకుంటారు. అలా చేయకపోతే వీళ్ళు సాటిస్ఫై అవ్వరు, సంతృప్తి పడరు, చెందరు. ఇది ఒక మంచి లక్షణమే. ఎందుకంటే ఈ లక్షణం వల్లే వీరు పనిని నిర్లక్ష్యంగా చేయకుండా సమర్థవంతంగా చేయగలుగుతారు. చిన్న పని అయినా పెద్ద పని అయినా దాంట్లో క్వాలిటీ ఉండాలని కోరుకునే వ్యక్తులు ఈ యొక్క కన్యా రాశి వారండి. కానీ ఇదే లక్షణం కొన్నిసార్లు వీరికి ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి. చిన్నదానికి అంతే వెయిట్ ఇచ్చి పెద్దదానికి అంతే వెయిట్ ఇచ్చామంటే ఒత్తిడి గురవుతారు త్వరగా పూర్తి కాలేక. ఎందుకంటే ఇంకాస్త బెటర్ చేయవచ్చు, ఇంకా పర్ఫెక్ట్ కావాలి, ఇక్కడ ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి అనే భావన వీరిని ఎప్పుడు కూడా మానసికంగా అలసటకు గురి చేస్తూ ఉంటుంది. వీరు చేసే పని ఎలా ఉంటుందయా అని అంటే, వీరి క్రమశిక్షణ కూడా కన్యా రాశి వారు మాటలు ఎక్కువ పని తక్కువ అనే కేటగిరీ అసలు చెందిన వారు కానే కాదు. వారు ఏదైనా ఒక చెప్పారు అంటే ఆ చెప్పిన పని చేసి చూపించాలని చూస్తూ ఉంటారు. వీరి దృష్టిలో ఏంటంటే ఫలితం లేకుండా చేసిన శ్రమకు విలువ తక్కువగా భావిస్తూ ఉంటారండి. వీరికి దూరదృష్టి బాగా ఉంటుంది, ముందు చూపు జాగ్రత్తగా ఉంటుంది. ఈ రోజు కష్టపడుతుంది, రేపు బాగుంటుంది ఆలోచనతో ముందుకు వెళ్తారండి. అందుకే వీరు చాలాసార్లు నిశ్శబ్దంగా కష్టపడే వాళ్ళు అనమాట. హడావుడి చేయకుండా ప్రోగ్రెస్ అనేది సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. నీట్నెస్ ఉండాలి వీరికి, ఒక క్రమ పద్ధతిగా ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక టాస్క్ మేనేజ్మెంట్, ఒక టైం మీద పని చేయడం అనేది వీరి యొక్క బలం అని చెప్పవచ్చు. ఏదైనా అట్మాస్ఫియర్ సరిగా లేకుండా నిర్లక్ష్యమైన కొలీగ్స్ లేకుంటే కింద వారు ఉంటే కనుక, లేకుంటే నిర్లక్ష్యమైన పని విధానం ఏదైనా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆలోచనలు వీరికి నచ్చవండి. కన్యా రాశి వారి యొక్క ఎమోషనల్ అంటే భావోద్వేగ రహస్యం ఎలా ఉంటుందంటే, బయటికి లాజికల్, ప్రాక్టికల్, డిసిప్లైన్డ్గా కనిపించే కన్యా రాశి వారిలో ఒక హిడెన్ ఎమోషనల్ వరల్డ్ కూడా ఉంటుందండి. వారు ఏంటంటే ఎక్కువగా
వారి యొక్క ఫీలింగ్స్ని ఎక్కువగా పంచుకోలేరు అందరితోటి, అలా కోరుకోరు కూడా. సో చాలాసార్లు వీళ్ళు లోపల చాలా హట్ అయ్యి ఉన్నా కూడా బయటికి నేను బాగుందని అన్ని అంటూనే ఉంటారు అనమాట. ఇది వారి స్ట్రెంగ్త్ కూడా మరియు వీక్నెస్ కూడా అదేనండి. ఎందుకంటే భావోద్వేగాన్ని, ఒక ఎమోషన్ను దాచుకోవడం వల్ల ఒంటరిగా బాధపడే పరిస్థితి వారికే వస్తుంది కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినప్పుడు డైజెషన్, ఇంటెస్టైన్స్ అంటే పేగులు, నర్వస్ సిస్టము, యాంగ్జైటీ సంబంధమైన టెన్షన్స్ వంటి అంశాలతో కూడుకున్న రాశి ప్లస్ అలాంటి ఆరోగ్య సమస్యలు ఇండికేట్ చేస్తూ ఉంటాయండి. ఏది ఏమైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి, కన్యా రాశి వారు, అన్ని మనసులో పెట్టుకోవడం బలం కాదండి. కొన్ని బాధలను బయటకు పెట్టడం కూడా అవసరమే. అప్పుడే మనం మానసికంగా హెల్తీగా ఉండగలుగుతాం. కన్యా రాశి వారి యొక్క బదాపదాల గురించి చూస్తే, మొదటిగా బదాల గురించి మాట్లాడితే స్ట్రెంగ్స్ ఏంటంటే నమ్మకమైన వారు. ఒకసారి మీ పైన కనుక విశ్వాసం కనుక పెడితే, నమ్మకం పెడితే కన్యా రాశి వారు చివరి వరకు మీ పక్కన నిలబడతారండి. వీరి లాయల్టీ గురించి చెప్పాలంటే చాలా వివరంగా ఎనార్మస్ సబ్జెక్టే ఉంటుంది అనుకోండి. సమస్యలను పరిష్కరించే శక్తి, అదేవిధంగా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కన్యా రాశి వారు ప్రాక్టికల్ సొల్యూషన్తోనే ముందుకు వస్తారు. వీరు ఏది పైకి ఓదార్పు చెప్పరండి. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏది బెటర్ అనే దానికి ఒక స్ట్రక్చర్డ్ క్లారిటీ ఇచ్చి వెళ్తారు. వీరిది ఒక మంచి పరిశోధన స్వభావం అని చెప్తారు చూసారా, రీసెర్చ్ మైండ్. ఒక పని చేయాలంటే ముందుగా అన్ని కోణాల్లో తెలుసుకుంటారు. అందుకే ట్రావెల్ ప్లానింగ్, ఫైనాన్స్ చెకింగ్, డాక్యుమెంట్ వర్క్ కానీ, అకౌంట్స్ అనాలిసిస్ ఇలాంటి పనుల్లో వీరు చాలా మెరుగ్గా రాణించగలుగుతారని చెప్పవచ్చు. బికాస్ ఆఫ్ రాశాధిపతి బుధుడు. తెలివి అనేది ఎక్కువగా ఉన్న, అహంకారం తక్కువగా ఉండడం కూడా వీరి యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. వీరి యొక్క బలంలో ఏంటంటే హంబులు, ఒక ప్రాక్టికల్ అనే లక్షణాలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. బుధుడి ప్రభావం వల్ల వీరు మాటల ద్వారా విషయాన్ని క్లియర్గా చెప్పగలరు. లాంగ్వేజ్ కానీ, రైటింగు, ఎడిటింగు, ఫాస్ట్గా చెక్ చేసుకోవటం, స్పీచ్ సంబంధమైన రోల్స్ వీరికి బాగా సూట్ అవుతాయని చెప్పవచ్చు అండి. మరి కన్యా రాశి బలహీనత ఏంటయ్యానంటే, ఎంత గొప్ప రాశి అయినా సరే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదండి. కన్యా రాశి వాళ్ళకి కూడా కొన్ని అంశాలు, కొన్ని విషయాలు వారి యొక్క జీవితాన్ని కొంచెం కష్టతరం చేస్తాయని చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఓవర్ థింకింగ్, సెల్ఫ్ క్రిటిసిజం. రెండవది నేను ఇంకా బెటర్గా చేయాలనే భావన. మంచిదే, కానీ ఇది సెల్ఫ్ డౌట్గా కనుక మారితే లో సెల్ఫ్ ఎస్టీమ్ అయిపోతూ ఉంటారండి. మూడవది ఏంటంటే ఇతరుల కోసం తాము త్యాగం చేయటం. మన గ్లాస్ ఆఫ్ వాటర్ ఫుల్ఫిల్గా ఉన్నప్పుడే ఎక్సెస్గా ఉన్నది పక్క వాళ్ళకి ఇవ్వచ్చు కూడా. త్యాగం చేయటం, సేవాభావం ఎక్కువగా ఉండటం వల్ల వీరు వారి యొక్క ఆరోగ్యము, నిద్ర, పీస్ను కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సర్వీస్ వితౌట్ సెల్ఫ్ కేర్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా చెప్పబడుతుందండి. వీరు తప్పు కనిపిస్తే చెప్పేస్తూ ఉంటారు. ఉద్దేశం మంచిదే అయినా కూడా ఎదుటి వారికి కొన్నిసార్లు అది విమర్శలాగా అనిపిస్తూ ఉంటుంది. ఐదవది ఏంటంటే ఒకసారి నమ్మితే పూర్తి నమ్మకంగా ఉంటారు. మొదట పరిశీలిస్తారు, తర్వాత ఒకసారి కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఏ వ్యక్తి పైన, ఏ విషయం పైన పూర్తిగా మనసు పెడతారండి. అదే కారణంగా ద్రోహం జరిగితే కూడా చాలా లోతుగా బాధపడుతూ ఉంటారు వీరు. మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చూస్తే వీరు ఫ్రెండ్స్ని చాలా సీరియస్గా తీసుకుంటారండి. చాలామంది ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, కానీ జెన్యూన్ పీపుల్ మాత్రం ఉంటారని చెప్పవచ్చు వీరి సర్కిల్లో. ఫ్యామిలీ విషయం గురించి మాట్లాడితే, ఫ్యామిలీ విషయంలో కన్యా రాశి వారు బాధ్యతగా ఉంటారు. కుటుంబము, సాంప్రదాయం, పెద్దల పట్ల గౌరవము, బాధ్యత, ఇవన్నీ కూడా వీరికి ముఖ్యమైన అంశాలని చెప్పవచ్చు. మరి ద్వితీయాధిపతి శుక్రుడు, నవమాధిపతి శుక్రుడు అండి. పేరెంట్స్ ద్వారా కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ ద్వారా కానీ, వివాహం తర్వాత కొంచెం ఆస్తిపాస్తులు, ప్రాపర్టీ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉన్నంతలో వీరి ఇల్లు 4వ స్థానాధిపతి గురుడు అయ్యారు కాబట్టి ఉన్నంతలో మంచి ఇల్లు, వాహనము మెయింటైన్ చేయగలుగుతారు. వీరి కుటుంబ సభ్యుల అవసరాలన్నీ కూడా చిన్నదైనా పెద్దదైనా వారిని గమనిస్తూ అందిస్తూ ఉంటారనమాట. నిశ్శబ్దంగా అన్ని చూసుకునే వ్యక్తి ఎవరంటే కన్యా రాశి వారని చెప్పవచ్చు అండి. మరి ఏ చదువులు కన్యా రాశి వారికి బాగా సరిపోతాయంటే అకౌంట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్, డేటా అనాలిసిస్, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైనా సరే, టీచింగ్, రైటింగ్, ఎడిటింగ్, అదేవిధంగా మెడికల్ లేదా హెల్త్ రిలేటెడ్ స్టడీస్ కూడా బాగుంటాయి. రీసెర్చ్ బాగుంటుంది, ప్లానింగ్, అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా బాగుంటాయండి. వీరికి ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, స్ట్రక్చర్డ్ సిలబస్ను ఫాలో అవుతారు. చిన్న తప్పులు కూడా గమనించే స్వభావం వల్ల అకాడమిక్ వాటిలో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. మరి వీరి యొక్క బలం ఏంటంటే స్టడీ విషయంలో విద్యార్థులకి ఒకసారి కనుక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని వదలకుండా కష్టపడతారండి. డీటెయిల్స్ అంటే వివరాల మీద శ్రద్ధ బాగా పెట్టడం వల్ల పరీక్షల్లో కూడా మిస్టేక్స్ తగ్గించుకోగలుగుతారు, తప్పులు తగ్గించుకోగలుగుతారు. కానీ ఒక జాగ్రత్త ఏంటంటే ఓవర్ థింకింగ్, ప్రతి చిన్న మార్పు, ప్రతి చిన్న మిస్టేక్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే చదువు మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకని కన్యా రాశి విద్యార్థులు ఏంటంటే టైం టేబుల్ వేసుకోవటం, చిన్న చిన్న షార్ట్ రివిజన్ బ్రేక్స్ చేసుకోవటము, ఇట్లాంటి చేస్తూ ఉంటే కనుక స్టెప్ బై స్టెప్ యూజ్ పోమోడోరో టెక్నిక్, ఒక 30 to 45 minutes చదివిన తర్వాత ఒక 5 minutes గ్యాప్ తీసుకోవటం, మళ్ళీ కూర్చొని చదవడం, ఇలాంటి చేస్తూ ఉంటే బాగుంటుందండి. మరి వివాహము, ప్రేమ సంబంధాల గురించి చూస్తే మొదటిగా కన్యా రాశి వారు ప్రేమలో తొందరపడరండి.
వీరు ముందుగా ఎదుటి వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారి క్యారెక్టర్ ఏంటి, వారి స్టెబిలిటీ ఉందా లేదా, హానెస్ట్ నిజాయితీ ఉందా లేదా, తెలివైన వారా కాదా, వారి బిహేవియర్ ఏ విధంగా, ఇవన్నీ గమనిస్తారండి. వీరి పంచమాధిపతి శని కాబట్టి వీరు ఇష్టపడే వ్యక్తులు చూడడానికి మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఉంటారు. వీరు ప్రేమలో వీరు బయటికి త్వరగా ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు, కానీ లోపల చాలా లోతుగా ప్రేమిస్తారని చెప్పవచ్చు అండి. వీరేంటంటే వీరి యొక్క పార్ట్నర్ ప్రాక్టికల్గా ఉండాలి, ఎమోషనల్లీ సిన్సియర్గా ఉండాలి, మెంటల్గా క్యాపబుల్ అయి ఉండాలి అని అనుకుంటారు. వీరు ఇష్టపడే వ్యక్తులు మెచ్యూర్డ్గా ఉంటారని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా వీరి జీవిత భాగస్వామి ఆధ్యాత్మికత మీద ఇష్టం ఉన్నవాళ్ళు, తక్కువగా మాట్లాడే వాళ్ళై ఉండి ఉంటారండి. వీరు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ సంబంధాన్ని కాపాడుకోవడం కోసం చాలాసార్లు అవకాశాలు ఇస్తారు వీరు. కానీ రిపీట్ అవుతున్న డిస్రెస్పెక్ట్ కానీ, డిస్హానెస్ట్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తే ఒకసారిగా పూర్తిగా దూరం అవుతారు ఆ వ్యక్తుల నుండి, ఆ పరిస్థితుల నుండి. వీరు ఇలా జరిగిందనుకోండి, తిరిగి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ నమ్మకం అనేది గెలవడం చాలా కష్టం అండి. మరి కన్యారాశి వారికి సంబంధించిన అనుకూల రాశులు ఏంటయ్యా అంటే వృషభ రాశి, మకర రాశి, మిథునం, కొన్నిసార్లు కర్కాటకం, మీనం కూడా పాజిటివ్గానే ఉంటాయండి. అనానుకూల రాశులు ఏమైనా ఉన్నాయా అంటే మొట్టమొదటిగా వచ్చేది షష్టాష్టకాల యొక్క మేషానికి అధిపతి కుజుడు, కన్యకి అధిపతి బుధుడు కాబట్టి ధనస్సు కూడా రాశాధిపతి గురుడు అవుతాడు. కొన్నిసార్లు సింహరాశి వారితో కూడా, కుంభరాశి వారితో. సో ఈ రాశుల వారితో కొన్నిసార్లు భేదాభిప్రాయాలు చిన్నగా వచ్చే అవకాశం, కొంత ఒత్తిడిగా ఫీల్ అవుతారండి. ఏది ఏమైనా పూర్తి జాతకము, దశలు, గ్రహస్థితుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో అన్నీ చూసుకున్న తర్వాత మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుందండి. కన్యా రాశి వారికి కెరీర్ చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే వారి వ్యక్తిత్వంలోనే ఈజ్ఫుల్నెస్ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అనే భావాలు చాలా బలంగా ఉంటాయి. వీరికి రాశాధిపతి బుధుడే, దశమాధిపతి బుధుడే అండి. అనాలిసిస్ అయితేనేమి, బుక్ కీపింగు, అకౌంటెన్సీ, ఎడిటింగు, రైటింగు, టీచింగు, హెల్త్ కేరు, న్యూట్రిషను, కౌన్సిలింగు, స్టాటిస్టిక్స్, టెక్నికల్ వర్క్, క్రాఫ్ట్, రీసెర్చ్ వంటి రంగాల్లో వీరు బాగా రాణించగలుగుతారు. ఏదైనా ఒక టీంలో కనుక పనిచేస్తూ ఉంటే వీరు సైలెంట్ బ్యాక్ బోన్గా మారతారు, లీడర్గా కూడా రాణించగలుగుతారని నో డౌట్. ముఖ్యంగా ప్రాసెస్, డిసిప్లైన్ అండ్ స్టాండర్డ్స్ అవసరమైన చోట వాళ్ళు షో ఆఫ్ కంటే కూడా ఒక లీడర్షిప్, నాలెడ్జబుల్ లీడర్షిప్ను, ఎఫిషియెంట్ లీడర్షిప్తో ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. డబ్బు మరియు ఆస్తి సంబంధంగా చూస్తే కన్యా రాశి సాధారణంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. అనవసరమైన ఖర్చును ఇష్టపడ్డారు. ఏది ఉపయోగకరమో, ఏది వృధా, ఏది వేస్ట్ ఖర్చు వీరు బాగా గమనిస్తారు. వీరికి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటుందండి. ఎందుకంటే 5, 6 అధిపతి శని అయ్యాడు, 9 లాంగ్ స్టాండింగ్, అందులో శుక్రుడు అయ్యాడు కాబట్టి సో లాంగ్ స్టాండింగ్ ద్వారానే బాగా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. తృతీయ అష్టమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి వీరి యొక్క సిబ్లింగ్స్ అయితేనేమి, కొన్నిసార్లు కోలీగ్స్తో కూడా చిన్న చిన్న మాట పట్టుకుని ఉండే అవకాశం ఉంటుంది. వీరి యొక్క సిబ్లింగ్స్, తోబుట్టువులు కష్టపడి పైకి వస్తారని చెప్పవచ్చు. ప్రాపర్టీ పరంగా చూస్తే చతుర్థాధిపతి గురుడు అయ్యాడు, 7వ అధిపతి గురుడు అయ్యారు కాబట్టి జీవిత భాగస్వామి నుంచి కూడా కొంత ప్రాపర్టీ రావచ్చు. మ్యారేజ్ తర్వాత వీరు ప్రాపర్టీ సహజంగా తీసుకుంటారు అనుకోండి, చతుర్థాధిపతి గురుడు కాబట్టి. ఏదేమైనా వ్యక్తిగత జాతకము, దాంతోపాటు 4వ స్థానాధిపతి, వీటిని చూసుకున్న తర్వాతనే మనం ప్రాపర్టీ గురించి డిస్కస్ చేయొచ్చు అండి. ఆరోగ్యం గురించి చూస్తే ముందుగా గుర్తుంచుకోవాల్సిన జీర్ణకోశము, పేగులు మరియు నర్వస్ సిస్టమ్ అండి. వీటి గురించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే వీరికి టెన్షన్ ఎక్కువైతే కడుపు అసౌకర్యంగా ఉంటుంది, అసిడిటీ ఫామ్ అవ్వటము, డైజెషన్ ఇష్యూస్ రావటము, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కనుక ఈ బాధ, స్ట్రెస్ ఎక్కువైతే వీరికి స్లీప్ డిస్టర్బ్ కూడా ఉంటుందండి. 12వ స్థానం నిద్ర, 12వ రవి అయ్యాడు కాబట్టి కొంత ఇది. కన్యా రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హెల్త్ విషయంలో టైంకి భోజనం చేయడము, సరైన నిద్ర, వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలి, మెడిటేషన్ చేయడము, యోగా, అనవసరమైన ఒత్తిడిని తగ్గించడం. ఇవి సింపుల్గా కనిపిస్తాయండి, కానీ వీరి హెల్త్ బ్యాలెన్స్ కోసం చాలా అవసరం. సంతాన విషయంలో కూడా 5, 6 అధిపతి శని అయ్యారు కాబట్టి కన్యా రాశి చాలా మందికి ఏంటంటే వివాహం తర్వాత కొంచెం ఆలస్యంగా సంతానం అవటము, లేదంటే ఒక మిస్క్యారేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సమస్య మీది కాదండి, ప్రతి ఒక్కరిని మీరు కాపాడాల్సిన అవసరం లేదు. సేవాభావం మంచిదే, కానీ అందరి కోసం తాము బర్న్ అవ్వటము అనేది సరైనది కాదని చెప్పబడుతుంది. వీరి విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని మంచి అవకాశాలు, మంచి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 100% క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన మంచి ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకునే అవకాశం ఉంటుందండి. విర్గో అంటే కన్యా రాశి వారు అంటే ప్రొక్రాస్టినేషన్, అంటే ఓవర్ థింకింగ్ ద్వారా ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది. చాలామంది పని చేయకుండా పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఆలోచనతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మరి కన్యా రాశి వారికి సంబంధించిన లక్కీ కలర్స్ ఏంటంటే గ్రీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్, ఆకుపచ్చ, తెలుపు, లైట్ ఎల్లో కలర్, స్కై బ్లూ, ఆలివ్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయండి. బెటర్ టు అవాయిడ్ థిక్ రెడ్ అండి. అష్టమాధిపతి కుజుడు అయ్యాడు.
వీరికి ఫేవరబుల్ డేస్ వచ్చి బుధవారం మరియు శుక్రవారం అండి. లక్కీ నెంబర్స్ వచ్చి 5, 14, 23, 32, అదేవిధంగా 6, 15, 24, 42, 51 ఇలాంటి సంఖ్యలన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయండి. మరి రెమెడీస్ పరంగా చూస్తే కన్యా రాశి వారికి రాశాధిపతి బుధుడయ్యారు, దశమాధిపతి బుధుడే అయ్యారు. అందుకే బుధ గ్రహానికి సంబంధించిన బుధగ్రహ బీజ మంత్రం పఠించడం, గణపతి ఆరాధన బుధవారం రోజున ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు వినడం, చదవడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రం జపించడము. బుధుడు అంటే చిన్నపిల్లలు ఇండికేట్ చేస్తూ ఉంటారండి. టాలెంట్ ఉండి చదువుకోవడానికి ఆశ లేని విద్యార్థులకు ఏదైనా హెల్ప్ చేయడం కూడా మంచిదే. అదేవిధంగా స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇవి తప్పనిసరిగా అలవాటు చేసుకుంటే చాలా బాగా రాణిస్తారండి వీళ్ళు. సో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి రిలాక్సేషన్ ఉంటే మెడిటేషను, నర్వస్ సిస్టమ్ కామ్ చేయడం కోసం కొంత మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. కన్యా రాశి అంటే కేవలం ఒక నీట్నెస్ కాదండి, కేవలం క్రిటిసిజం మాత్రమే కాదు, కేవలం పర్ఫెక్షన్ కూడా కాదు. కన్యా రాశి అంటే ఏంటంటే ఒక బుద్ధి, బాధ్యత, సేవాభావం, వాటిలో లోపల దాచుకున్న ప్రేమ, బయటకు కనిపించినటువంటి కష్టం మరియు వారి యొక్క జీవితాన్ని మెరుగ్గా మార్చాలనే ఒక తపన, ఇవన్నీ కూడా సో వీరి యొక్క డీప్ థింకింగ్లో భాగంగా ఉంటాయండి. వీరు నిశ్శబ్దంగా గెలవరు, పని ద్వారానే గెలుస్తారండి. మాటలతో కాదు, కన్సిస్టెన్సీతో వీళ్ళు ప్రూవ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనం చంద్రరాశి ఆధారంగా చెప్పబడింది. మీ యొక్క వ్యక్తిగత జాతకము, లగ్నము, నవాంశ దశలు, గ్రహయోగాలు, యోగాలు, దుష్టులు, అష్టక వర్గ ఇలా ఎన్నో విషయాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మనం ఫైనల్ కన్క్లూజన్ రావడం మంచిది. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు మనం చెప్పుకున్న విషయాలు ఏ విషయం దగ్గరగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇదే విధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. ఇవి రికార్డెడ్ క్లాసెస్ అండి. అంటే డైలీ ఒక వీడియో చొప్పున ఒక అరగంట స్పెండ్ చేస్తే చాలు. 30 days తర్వాత 30 వీడియోస్ గమనించిన తర్వాత మీరు మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం పరిశీలించిన విధంగా తయారవుతారండి. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా ఉంటాయి, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, నోట్స్గా ప్రింట్ తీసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.